జన్మదిన సంతాప సభల వంటి సామాజిక కార్యక్రమాలకు రాజకీయ పార్టీలు గిరిగీయటం సరికాదని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. విశాఖలోని సిరిపురం వీఆర్ఎండీఏ ఏరియాలో కాపునాడు జిల్లా అధ్యక్షుడు తోట రాజీవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం ముద్రగడ పద్మనాభం నిస్వార్థంగా ఉద్యమించారని అన్నారు. ఇది సంస్మరణ సభ కాదని, ముద్రగడ ఆశయాలను, ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే సందేశ సభ అని అభిప్రాయపడ్డారు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ లక్ష్యం కోసం నాయకుడు ఎలా పనిచేయాలో ముద్రగడను చూసి నేర్చుకోవాలన్నారు. కాపులోని పేద వర్గాల కోసం పోరాడకపోతే ఆయన మరిన్నిసార్లు ఎమ్మెల్యేగా ఉండేవారని, పదవులను సైతం తృణప్రాయంగా వదులుకున్నారని అన్నారు. మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, తోట త్రిమూర్తులు, అవంతి శ్రీనివాస్, మాజీ ఎంపీలు గొల్ల బాబురావు, కిల్లి కృపారణి తదితరులు ముద్రగడ పద్మనాభం సేవలను, రాజకీయ విలువలను గుర్తు చేసుకున్నారు. కాపుల అభ్యున్నతి కోసం ఆయన చేసిన పోరాటాన్ని కొనియాడారు. కాపులంతా పార్టీలకు అతీతంగా ఐక్యంగా ఉండి సామాజిక వర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కాపునాడు జిల్లా అధ్యక్షుడు తోట రాజీవ్ పిలుపునిచ్చారు. ముద్రగడ్డ పద్మనాభం ఒక వ్యక్తి కాదని, ఒక శక్తి అని ఆయన అన్నారు. ముద్రగడ్డ రాజకీయ జీవితంపై ప్రదర్శించిన ఏవీ డాక్యుమెంటరీ సభికుల్ని ఆకట్టుకుంది. ఏర్పాటు చేసుకున్నాం. కానీ నా ఉద్దేశం ఇది స్వతంత్రం కాదు, ఇది ఒక సందేశ సభ. ఎందుకు సందేశం అంటానంటే ఆయన తాలూకు గుణగణాలు, ఆయన ఏ తాలూకా అంశం కోసం పోరాడడం, ఆయన దేనికోసమైతే ఆయన జీవితాన్ని ఈ జాతి కోసం అంకితం చేశాడు, దానికి మనందరం కట్టుబడి ఆ కార్యక్రమం అయిన వరకు మనం కూడా అదే దిశగా పోరాడాలనేది ఒక సందేశంగా ఈ సభను తీసుకోవాలనేది నా తాలూకా దృక్పథం మీ అందరికీ కోరుతున్నాను. నేను పుట్టినపాటు గిట్టక తప్పదు. ఇప్పుడే ఇందాక చాలామంది మాట్లాడమని చెప్పారు. కానీ ఆయనలో ఒక మత్తర కార్యక్రమం ఏంటంటే ఒక పట్టుదల. ఇందాక మన మాట్లాడి చెప్తాను ఏమంటే రండి దీంట్లో కంటే ఆయనే దానికి పోరాడడం సాధ్యం తప్ప మానవాళ్ళకి ఈ పోరాటంలో సాధ్యం కాదు. ఏదైనా మాట చెప్తే ఆ మాట నిలబడి కట్టుబడి అది చేయబడింది ఆయనకి సాధ్యం, కానీ మాకు సాధ్యం కాదు. మేము ఒక రాజకీయాల్లోనూ స్వాతంత్రంతోనూ నిండిపోయి ఉన్న శరీరాలు మావి, ఆయనకి స్వాతంత్రం లేదు. ఆయన కార్యక్రమం చేస్తాడు. ఆయన వెనక మేము అందరం పోరాడతాం, మేము అందరం ఉంటాం, పర్వాలేదని చెప్పి ఆ రోజు చెప్పాను. ఆ సిద్ధాంతాలు మనం నమ్మి ఆయన ఆచరణకి అది నెరవేర్చడానికి మనందరం కృషి చేయాలని కోరుకుంటూ సెలవు. జై హింద్. ఇది పార్టీలకి సంబంధం లేదనేటువంటిది ఖచ్చితంగా పార్టీలకు సంబంధం లేదు. ఆయన ఏదైతే ఆశయం మేరకు ఉద్యమం చేశాడో ఆ ఉద్యమం యొక్క ఫలితాలు అందవలసినటువంటి స్థాయికి ఇంకా అందలేదు. ఆయన ఆత్మశాంతించడానికే ఇలా బొమ్మలు పెట్టి ఏయో మరి 4 పువ్వులేసి దండలేస్తే ఆయన ఆత్మశాంతించేటువంటి వ్యక్తి కాదు. ఆయన ఒక మాట అన్నాడంటే ప్రాణం పోయినా సరే వెనక్కి తిరిగేటువంటి వ్యక్తి కాదు. అటువంటి వ్యక్తి ఆత్మశాంతించాలంటే ఆయనతోటి ప్రయాణం చేసినటువంటి జేఏసీ అని చెప్పేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, ఆయనకు దగ్గరగా పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి దాంట్లో మమ్మల్ని అందరూ పిలిస్తే మేము కలిసి వాళ్ళతో ప్రయాణం చేసి ఆయన ఆశయం ఏ ఆశయం కోసం అయితే ఆయన ఉద్యమించాడో ఆ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళవలసినటువంటి బాధ్యత, అవసరం ఉందనేటువంటిది ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నువ్వు పుట్టినటువంటి కులాన్ని గుర్తుపెట్టుకోవాలనేటువంటి అవసరం ఉందనేటువంటిది ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటూ జోహార్ ముద్రగడ, జోహార్ ముద్రగడ. చాలామంది పెద్దలు చాలా రోజుల నుంచి మాట్లాడుతూ ఉన్నాం ముద్రగడ పద్మనాభం గారి గురించి, ఆయన నాయకత్వ లక్షణాలు, ఆయన ఈ రాష్ట్ర రాజకీయాల్లో వేసిన ముద్ర గురించి మాట్లాడుతూ ఉన్నాం చాలా రోజులు. ఆ ముద్ర ఎప్పటికీ చెరిగిపోదు. ఒక నాయకుడికి పట్టుదల ఎలా ఉండాలి, ఒక లక్ష్యం కోసం ఏ విధంగా పనిచేయాలి, మాట కోసం ఎలా నిలబడాలనే దానికి ఆయన సజీవ ఉదాహరణగా పనిచేశాయి.
చాలామంది మన రాజకీయ చరిత్ర చూస్తే సామాజిక ఉద్యమాల్ని రాజకీయం కోసం పణం పెట్టిన నాయకులు కనిపిస్తారు. కానీ తన రాజకీయ జీవితాన్ని సామాజిక ఉద్యమం కోసం పణంగా పెట్టిన ఏకైక నాయకుడు ముద్రగడ పద్మనాభం. ఇప్పుడు 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఒకసారి ఎంపీ అయ్యారు, 2 సార్లు మంత్రి అయ్యారు మాట్లాడుకుంటున్నాం. కానీ కాపులో ఉన్న పేద వర్గాల కోసం ఆయన పోరాటం చేయకుండా ఉంటుంటే ఇంకొక 4 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఉండేవాడు. ఇంకా చాలా పదవులు అనిపించి ఉండేవాడు. అంత పెద్ద పర్సనాలిటీ, అంత పెద్ద వ్యక్తిత్వం ఉన్న నాయకుడు తృణప్రాయంగా పదవులు వదులుకుని చాలా పట్టుదలతో చాలా సందర్భాల్లో బయట ప్రజలకి తనతో పాటు ఉన్నవాడు కూడా చాలా కఠినంగా కనిపించేవాడు. ఈయన మొండి, ఆయన పట్టుకుంటే వదలని అనుకునే స్థాయికి ఆయన పనిచేశారు. అదర్ దెన్ కాపు నేనే వచ్చానేమో అనుకుని నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారి ఆహ్వానం మేరకు వచ్చాను. అయినప్పటికీ చీమల దూరం చిట్టడవిలో ఎంతమంది ఉన్నా ఒక సుగంధభరితమైన వృక్షం ముద్రగడ పద్మనాభం గారు కదా, సరే నిర్వాహకుల తాలూకా ఆహ్వానం మేరకు నేను వచ్చాను అని ఒక సంతృప్తినిచ్చింది. ఇప్పుడే ఏవిని చూపించారు. ముద్రగడ పద్మనాభం గారితో అసలు ఇక్కడికి రావడానికి గల కారణం, వారితో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 2 times బీసీ కాపులను బీసీలో చేర్చాలి అన్న విషయంలో వారు ఉత్తరాంధ్ర జిల్లాలు పర్యటన చేసేటప్పుడు నా దగ్గరికి రావటం, అమ్మ నువ్వు కూడా నాతో ఫాలో అని చెప్తే మన అన్న బాలకృష్ణ గారు తెలుసు, సోంపేట ఇచ్చాపురం ఏరియాస్ వరకు వారితో రావటం జరిగింది. అయితే స్థితప్రజ్ఞుడు, రాజకీయాల్లో విలక్షణ నాయకుడు, రాజకీయ విలువలు తెలిసిన వ్యక్తి, వివిధ అంశాల పట్ల సమగ్రమైన అవగాహన ఉన్న వ్యక్తి. వారి గురించి మాట్లాడేటువంటి ఆ వయసు కానీ అంత అర్హత కానీ బహుశా ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరికి లేదని నా అభిప్రాయం. ఎందుకంటే సహజంగా ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో కాలంతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులతో ఎవరికారు మారుతూ వచ్చాం. కానీ ఆయన 78లో ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన ఏ రాజకీయ విలువలు అయితే పాటించాడో మొన్న జూలై 14న ఆయన మరణించినటువంటి నాటి వరకు అదే రాజకీయ విలువలు పాటించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది ఒక ముద్రగడ పద్మనాభం గారు అని చెప్పి చెప్పక తప్పదు. పదవుల కోసం పోరాటం చేసినటువంటి నాయకులను చూసాం తప్ప పోరాటం కోసం పదవులు వదుకున్నటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఒక్క ముద్రగడ పద్మనాభం గారు. 94 వరకు ఇప్పుడే పెద్దలు మాట్లాడుతూ దాస్ గారు అలాగే పెద్దలు త్రిమూర్తులు గారితో మాట్లాడుతున్నప్పుడు చెప్తా ఉన్నారు. వాళ్ళు 94 వరకు 4 పర్యాయాలు శాసనసభ్యుడిగా పనిచేసి మంత్రిగా 2 సార్లు పనిచేసి కులం కోసం ఎప్పుడైతే ఆయన పోరాటాన్ని ఎంచుకున్నాడో అక్కడి నుంచి మళ్ళీ ఆయన శాసనసభ్యుడు అయ్యేటువంటి అవకాశం ఆయనకు రాలేదు. అయినప్పటికీ ఆయన తీసుకున్నటువంటి పోరాటాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు భవిష్యత్తు కోసం, కాపుల తాలూకా భవిష్యత్తు కోసం, కాపుల పోరాటానికి అండగా నిలబడతానని చెప్పి